అస్సలాము అలైకుం. ఈరోజు చాలామంది షబే బారాత్ అని రాత్రి జాగారం చేస్తారండి. ఈరోజు పెద్దల పండగ చేసి నైట్ అంతా జాగారం చేసి నెక్స్ట్ డే ఉపవాసాలుంటారు. ఇదంతా బిద్దాత్ అండి. దీనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. మీరు అనొచ్చు, ఏముంది జాగారం చేయడమే కదా! అది ఇబాదత్ అయిద్ది కదా! అని చెప్పేసి. జాగారం మీరెప్పుడైనా చేయండి. ఈరోజే పర్టిక్యులర్‌గా చేస్తే ఈరోజు పుణ్యం వచ్చిద్ది అని చెప్పేసి మన ఖురాన్, హదీస్‌లో ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా! మామూలుగా అయితే రంజాన్ నెలలో ఉండే షబే ఖదర్ గురించైతే మనకి చెప్పబడింది. చాలా హదీసులున్నాయి. ఖురాన్‌లో కూడా చెప్పబడింది. ఈ రోజు జాగారం చేయాలని చెప్పేసి ఖురాన్‌లో ఎక్కడ చెప్పబడిందండి. అదే విధంగా ఉపవాసం ఉంటే ఏమైంది అంటారు. మీరు ఉపవాసాలు ఉండొచ్చు. నెలలో 13, 14, 15 అంటే ఇస్లామిక్ నెల ప్రకారం ఈ 3 డేస్ ఉండొచ్చు. లేకపోతే సోమవారం, గురువారం ఉండొచ్చు. మధ్యలో ఎప్పుడైనా నఫీల్ రోజులు ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఈరోజు ఉండాలి, ఈరోజు ఉంటే పుణ్యం, మన పాపాలు పోతాయి అని చెప్పేసి చెప్తారు కదా! ఇలాంటివి ఖురాన్, హదీసు ద్వారా నిరూపితం కానప్పుడు ఇలాంటి పనులు చేయడం బిద్దాత్ అయ్యిద్ది. కాబట్టి ఇటువంటి జాగారాలు ఏం లేవు. చాలామంది ఈరోజు జాగారం చేయడం, ప్రత్యేకించి నమాజులు చదవడం, ఆ నమాజులు కూడా మనకెక్కడా నిరూపితం కాలేదండి. అలాంటి పనులు మనం చేయకూడదు. ఇబాదత్‌లో మనం కొత్త విషయాల్ని తీసుకురాకూడదు. దీనిలో కొత్త విషయాలన్నవి బిద్దాత్ షిర్క్‌కి దారి తీసిద్ది. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.